కదా. yes ma'am. ఇప్పుడు దానికి శారద ఏమని ఆన్సర్ ఇచ్చింది? मैं ठीक हूँ. तुम कैसी हो? मैं ठीक हूँ, तुम कैसी हो? నువ్వు ఎలా ఉన్నావు? मैं ठीक हूँ అంటే నేను బాగున్నాను. तुम कैसी हो నీవు ఎలా ఉన్నావు? నువ్వు ఎలా ఉన్నావు? ఇప్పుడు నెక్స్ట్ ఎవరు మాట్లాడతారు దాని తర్వాత? శారద తర్వాత మరి రషీదా. మరి రషీదా ఏం మాట్లాడుతుంది? मैं भी ठीक हूँ. तुमने कैसे बनाया? ఆన్సర్ ఇస్తుంది చెప్పండి. ఈ అచ్చి తరహ్, బహుత్ అచ్చి తరహ్ చాలా బాగా జరుపుకున్నాను. నేను దసరా పండుగని చాలా బాగా జరుపుకున్నాను అని శారద చెప్పింది. తర్వాత ఎవరు చెప్తారు? రషీదా మ్యామ్. రషీదా ఏమని చెప్పింది? దసరా कहाँ मनाया जाता है? దసరా త్యోహార్ కహా మనాయా జాతా హై. మరి రషీదాకి డౌట్ వచ్చి అడిగింది, మరి దసరా త్యోహార్, దసరా పండుగని కహా అంటే ఎక్కడెక్కడ మనాయా జాతా హై జరుపుకుంటారు అని రషీదా అడిగింది. దానికి శారద ఏమని ఆన్సర్ ఇచ్చింది? దసరా త్యోహార్ పూరే దేశ్ మే మనాయా జాతా హై. దసరా త్యోహార్ పూరే దేశ్ మే మనాయా జాతా హై అంటే దసరా పండుగ మొత్తం మన దేశమంతా జరుపుకుంటారు అని శారద చెప్పింది. ఇన్ దినో జగహ్ జగహ్ పర్ గౌరీ పూజ కీ జాతి హై. ఇంకొకటి కూడా చెప్పింది, ఏమని? ఈ రోజుల్లో, దసరా పండుగ జరిపే రోజుల్లో జగహ్ జగహ్ అంటే అన్ని చోట్ల గౌరీ పూజకి జాతి హై అంటే గౌరీ పూజ చేస్తారంట. దానికి రషీదా ఏమని చెప్పింది మరి? गौरी पूजा किस त्योहार के रूप में मनाया जाता है? మరి గౌరీ పూజ ఏ పండుగ రూపంలో జరుపుకుంటాము అని మళ్ళీ రషీదా అడిగింది. ఎందుకంటే అర్థం కాలేదు, గౌరీ పూజ అంటే ఏమని అర్థం కాలేదన్నమాట. దానికి శారద ఏమని ఆన్సర్ ఇచ్చింది? ఇప్పుడు చదవండి, ఏమని చెప్పిందో చదవండి. గౌరీ పూజ బతుకమ్మ అట్లా తద్ది జైసే త్యోహార్ మనాతే హై. ఇక్కడ శారద ఏమని జవాబిచ్చిందంటే, హమారే యహా గౌరీ పూజకే రూపమే అంటే గౌరీ పూజ అంటే ఏమి అని అడిగితే గౌరీ పూజ రూపంలో మేమైతే బతుకమ్మ తర్వాత అట్ల తద్ది అనే రెండు పండగలే జరుపుకుంటాము అని శారద చెప్పింది. దానికి రషీదా ఏమనింది? मुझे पता है हमारे में भी बतुकम्मा खेलते हैं, तरह तरह के फूलों से सजी बतुकम्मा सुंदर लगती है. మరి ఇప్పుడు రషీదా ఏమని చెప్పిందంటే, ముझे పతా హై, నాకు తెలుసు. ఏమని తెలుసంట ఆమెకు? హమారే పడోస్ మే భీ, హమారే పడోస్ అంటే ఇంటి పక్కన అన్నమాట. మా ఇంటి పక్కన కూడా బతుకమ్మ ఖేల్తే హై, వాళ్ళు కూడా బతుకమ్మ పండుగని జరుపుకుంటారు. ఆ రోజు ఏం చేస్తారంట వాళ్ళు? తరహ్ తరహ్కే పూలోన్సే, తరహ్ తరహ్కే అంటే రకరకాల పూలోన్సే పూలతో, సజీ బతుకమ్మ బాగా అలంకరించినటువంటి బతుకమ్మ, సుందర్ లగతీ హై అంటే బాగా అందంగా కనిపిస్తూ ఉంది. ఎవరు చెప్పారమ్మా ఈ మాట? రషీదా చెప్పిందనమాట. దానికి శారద చెప్పాలి కదా ఇప్పుడు. మరి ఇప్పుడు శారద ఏమని చెప్తుందో చూడండి. सही कहा तुमने, महिलाएं और लड़कियां सामूहिक रूप के गीता गाती हुई बतुकम्मा के चारों ओर घूमती है. बतुकम्मा को गौरी माँ का रूप मानती है. ఇక చూడమ్మా, శారద చెప్తోంది ఇప్పుడు. శారద ఏమని చెప్తోంది? సహీ కహా తుమ్నే, నువ్వు కరెక్ట్ చెప్పావు. महिलाएं और लड़कियां सामूहिक रूप से అంటే బాగా గ్రూప్ గా చేరి, మహిళాయే అంటే మహిళలు, లడకియా అంటే ఆడపిల్లలు అన్నమాట. పెళ్లి కాని ఆడపిల్లలు, వాళ్ళకన్నా చిన్న పిల్లలు ఉంటారు కదా,
వాళ్ళంతా సామూహిక్ అంటే గ్రూప్ గా సామూహిक रूप से गीत गाती हुई అంటే పాట పాడుకుంటూ బతుకమ్మ కే చారో ఓర్ అంటే బతుకమ్మ యొక్క నాలుగు వైపులా ఘూమ్తీ హై చుట్టూ తిరుగుతూ డాన్స్ చేస్తూ ఉంటారన్నమాట. డాన్స్ చేస్తూ పాట పాడుతూ ఉంటారు. బతుకమ్మ కో గౌరీ మా కా రూప్ మాన్తీ హై బతుకమ్మ కో గౌరీ మా కా రూప్ మాన్తీ హై అంటే ఇక్కడ బతుకమ్మని వాళ్ళు ఏ రూపంలో భావిస్తారంట? గౌరీ మాత యొక్క రూపంలో బతుకమ్మని కొలుస్తారన్నమాట. దానికి రషీద ఇప్పుడు మీకు ఇది అర్థమైంది కదమ్మా. శారద ఏమని ఆన్సర్ ఇచ్చింది? బతుకమ్మ అంటే నాకు తెలుసు, మా ఇంటి పక్కన వాళ్ళు కూడా బతుకమ్మని ఆడుతారు, వాళ్ళు ఏం చేస్తారంట రకరకాల పూలతో బతుకమ్మని అలంకరిస్తారు అని రషీద చెప్తే దానికి శారద ఏమైంది? కరెక్టే నువ్వు చెప్పింది. ఆ రోజు మహిళలు ఆడపిల్లలు అంతా గుంపులుగా చేరి బాగా పాట పాడుకుంటూ బతుకమ్మ యొక్క నాలుగు వైపులా రౌండ్ వేసి బాగా డాన్స్ చేస్తూ పాటలు పాడుకుంటూ బతుకమ్మని గౌరీమాత రూపంలో కొలుస్తారు అని శారద చెప్పింది. ఇప్పుడు రషీద చెప్తోంది. ఏమని చెప్తోంది రషీద చెప్పండి? गौरी पूजा के रूप में और पूजा के कौन सा त्योहार मनाते हैं? कौन सा मनाती है? ఇప్పుడు రషీదాకి ఇంకొక డౌట్ వచ్చింది. ఏమని డౌట్ వచ్చింది? సరే గౌరీమాతని బతుకమ్మ రూపంలో గౌరీమాతని కొలుస్తారు అని నువ్వు చెప్పావు కదా, ఇంకా గౌరీ పూజ కే రూప్ మే ఔర్ కౌన్ సే త్యోహార్ గౌరీ పూజ రోజు ఇంకా ఏ పండుగలు జరుపుకుంటారు? గౌరీ పూజ కే రూప్ మే ఔర్ కౌన్ సా త్యోహార్ మనాతే హై గౌరీ పూజ రూపంలో ఇంకా ఏ పండుగలని జరుపుకుంటారు అని అడుగుతోంది. ఫస్ట్ పండుగ ఏదమ్మా గౌరీ పూజ రూపంలో జరుపుకున్నది? ఇక్కడ నేను చెప్పాను కదా బతుకమ్మ గౌరీ పూజ కే రూప్ మే మనాయి జాతి హై. బతుకమ్మ ఫస్ట్ గుర్తుంది కదా, గౌరీ పూజ రూపంలో జరుపుకునే ఫస్ట్ పండగ బతుకమ్మ. ఇంకొకటి ఏది అని మరి రషీద అడుగుతోంది. చూడండి రషీద మరి అడుగుతోంది ఏమని? గౌరీ పూజ కే రూప్ మే ఔర్ కౌన్ సే త్యోహార్ మనాతే హై గౌరీ పూజ రూపంలో ఇంకా ఏ పండుగలు జరుపుకుంటారు అని రషీద అడిగింది. ఇప్పుడు దానికి ఇక్కడ శారద ఏమని ఆన్సర్ ఇస్తోంది చూడండి. శారద గౌరీ పూజ కా హీ త్యోహార్ హై కదా. అట్ల తద్ది చూడమ్మా ఏమంటుంది? అట్ల తద్ది బి గౌరీ పూజ కా హీ త్యోహార్ హై. మరి గౌరీ పూజ ఎప్పుడు జరుపుకుంటారు? దశహరేకే సమయమే, దశహరా పండుగప్పుడు గౌరీ పూజ చేస్తారు. మరి గౌరీ పూజ రూపంలో జరుపుకోబోయే రెండు పండుగలు गौरी पूजा के रूप में दो त्योहारों को मनाते हैं, एक है बतुकम्मा और दूसरा है अट्ला तदूदी. తదూది కాదమ్మా, తద్ది. అది ఎందుకంటే అక్కడ దావత్తోది. అట్ల తద్ది బి గౌరీ పూజా కా హీ త్యోహార్ హై. అట్ల తద్ది కూడా గౌరీ పూజ రూపంలో జరుపుకోబోయే రెండవ పండుగ అన్నమాట. అంటే గౌరీ పూజ రూపంలో రెండు పండుగలు చేస్తారు, ఒకటి బతుకమ్మ, రెండోది అట్ల తద్ది. మరి బతుకమ్మ అప్పుడు ఏం చేస్తారు? బతుకమ్మ అప్పుడు तरह के फूलों को लाकर బతుకమ్మ के रूप में फूलों को सजाते हैं. పూలన్నిటిని బాగా డెకరేట్ చేసి దానిని బతుకమ్మ అని కొలుస్తారనమాట. అది ఒక రకమైన గౌరీ పూజ. ఇంకొక రకమైన గౌరీ పూజ ఎలా చేస్తారంట? అట్ల తద్ది జరుపుకుంటారు. మరి అట్ల తద్ది ఎలా జరుపుకుంటారో ఇక్కడ మనం చదువుకుందాం. ఇప్పుడు శారద చెప్తోంది చూడండి. శారద ఏమని చెప్పింది చదవండి మీరు. इस दिन क्या किया जाता है? अट्ला तद्दी भी गौरी पूजा का ही त्योहार हो. मेहंदी तक झूले का भी कहते हैं. ये दशहरा के बाद मनाया जाता है. అయిపోయింది కదా. ఇప్పుడు నేను చదువుతాను చూడండి. శారద చెప్తాను చూడండి. అట్ల తద్ది బి గౌరీ పూజ కా హీ త్యోహార్ హై. అట్ల తద్ది కూడా గౌరీ పూజ రూపంలో జరుపుకుంటారు. ఈ రోజు ఏం చేస్తారంటే అట్ల తద్ది రోజు ఇస్సే మెహందీ యా झूले का त्योहार भी कहते हैं. మెహందీ యా झूला. ఇక్కడ చూడమ్మా రెండు ఇంపార్టెంట్ వర్డ్స్. అట్ల తద్ది రోజు మెహందీ అంటే గోరింటాకు అన్నమాట. అందరు ఆడపిల్లలు ఏం చేస్తారు? గోరింటాకు పెట్టుకుంటారు. తర్వాత झूला అంటే ఉయ్యాలలు ఊగుతారు. మెహందీ యా झूले का त्योहार भी कहते हैं. అట్ల తద్దికి ఇంకొక పేరు ఏం పేరు? మెహందీ యా झूले का त्योहार.
మెహందీ యా झूले का त्योहार ఇది గుర్తు పెట్టుకోండి अटला तद्दी का दूसरा नाम क्या होता है मेहंदी या झूले झूले का त्योहार ఎందుకు त्योहार అట్ల తద్ది రోజు గోరింటాకు పెట్టుకొని ఉయ్యాలలు ఊగుతారన్నమాట అందుకోసమే దానిని మెహందీ యా झूले का त्योहार అని కూడా అంటారు यह दशहरे के बाद मनाया जाता है దసరా పండుగ మరుసటి రోజు ఇది జరుపుకుంటారన్నమాట దసరా పండుగ తర్వాత రోజు జరుపుకునే పండుగ అట్ల తద్ది అన్నమాట అట్ల తద్ది त्योहार का दूसरा नाम क्या होता है मेहंदी झूले त्योहार मेहंदी या झूले का त्योहार और ఇక్కడ ఇప్పుడు శారదా ఏమని చెప్పింది अटला तद्दी भी गौरी पूजा का एक रूप होता है इसे मेहंदी या झूले का त्योहार भी कहते हैं और दशहरे के बाद यह त्योहार मनाया जाता है దశహరా తర్వాత ఈ పండుగను మనము జరుపుకుంటాము అని చెప్పింది దానికి రషీదా ఏమని చెప్పింది చూడండి రషీదా ఏమని చెప్పింది చదవండి इस दिन क्या किया जाता है इस दिन क्या किया जाता है మరి ఈ రోజు ఏం చేస్తారంట इस दिन क्या किया जाता है అట్లా తద్ది రోజు ఏం చేస్తారు इस दिन क्या किया जाता है దానికి శారద ఏమని ఆన్సర్ ఇచ్చింది చదవండి इस दिन में बगीचों में आती है बगीचे में बनाकर खाती है झूला झूलती है गौरी माँ की पूजा करती है शाम को गौरी में करती है सुबह विसर्जन करती हूँ విసర్జన करती है కదా ఇప్పుడు నేను చదువుతాను చూడండి శారద ఇప్పుడు ఏమైనా ఆన్సర్ ఇచ్చిందంట గౌరీ పూజ రూపంలో జరుపుకునే అట్ల తద్ది రోజు ఏం చేస్తారు అంటే इस दिन महिलाएं विशेषकर कुमारी लड़कियां महिलाएं అంటే మహిళలు ఎస్పెషల్లీ విశేషకర్ అంటే స్పెషల్ గా ఎవరంట ఈ పండుగను ఎక్కువగా జరుపుకునే వాళ్ళు కుమారి లడ్కియా అంటే మహిళలు జరుపుకుంటారు కానీ ఎక్కువగా ఈ పండుగను అట్ల తద్ది పండుగను జరుపుకునే వాళ్ళు ఎవరంట కుమారి లడ్కియా అంటే పెళ్లి కాని ఆడపిల్లలు కుమారి లడ్కియా అంటే ఎవరమ్మా పెళ్లి కాని ఆడపిల్లలు అన్నమాట అన్మ్యారీడ్ గర్ల్స్ ఈ పండుగను ఎక్కువగా జరుపుకుంటారు వాళ్ళు ఏం చేస్తారంట బగీచోమే జాతి హై బగీచోమే అంటే బగీచా అంటే తోటలు అన్నమాట గార్డెన్స్ బగీచా అంటే తోటలు ఆ తోటల్లోకి వెళ్ళి వహా అట్లు అంటే అర్థమేమి దోసెలు అట్లు అంటే అర్థమేలు దోసెలు వేసుకొని అట్లు బనాకర్ ఖాతీ హై అక్కడ బగీచా అంటే తోటలోకి వెళ్ళి అక్కడ అట్లు అంటే దోసెలు వేసుకొని తింటారన్నమాట झूला झूलती है ఉయ్యాలలు ఊగుతారు शाम को गौरी माँ की पूजा करती हैं సాయంత్రం ఏం చేస్తారంటమ్మా గౌరీ మాకి పూజ అంటే గౌరీ మాత యొక్క పూజ చేస్తారు సుబహ్ విసర్జన్ కర్తీ హై ఇంకా తెల్లవారుజామున ఏం చేస్తారు అంతా వాళ్ళు అక్కడ చేసినదంతా తీసుకుపోయి నదిలో ఎక్కడో వేసేసి వచ్చేస్తారన్నమాట విసర్జన అంటే అదే వాళ్ళు మిగిలింటుంది కదా వాళ్ళు చేసుకున్నదంతా పూజ చేసింది అదంతా తీసుకుపోయి పూలు ఏమైనా ఉంటే అవన్నీ నదిలో ఆ నీళ్ళల్లో వేసేసి వచ్చేస్తారు దాన్నే మనము విసర్జన అని అంటాము ఇప్పుడు ఇంకొకసారి చూడండి ఇది इस दिन महिलाएं का अर्थ होता है महिललु और विशेषकर कुंवारी लड़कियां అంటే अनमैरिड गर्ल्स बगीचों में जाती है తోటలలోకి వెళ్ళి బగీచా అంటే తోటలలోకి వెళ్ళి वहां అట్లు అంటే దోసెలు बनाकर खाती है అట్లు వేసుకొని తింటారన్నమాట झूला झूलती है ఉయ్యాలలు ఊగుతారు शाम को गौरी माँ की पूजा करती हैं సాయంత్రం అవుతూనే గౌరీ మాత యొక్క పూజ చేస్తారు సుబహ్ విసర్జన్ కర్తీ హై మరియు తెల్లవారుజామున లేసి అదంతా వాళ్ళు చేసినది అక్కడ అర్థమండమ్మా ఇది రషీద ఏమని చెప్పిందో लोक गीत के से भारत देश की
बढ़ती है పడతీ హై. అక్కడ మీరు పిక్చర్ చూడండి, పిక్చర్ లో చూడండి ఏమి ఇచ్చారు మనకు అక్కడ. కొన్ని ఇల్లు కనిపిస్తున్నాయి కదా, ఇల్లు పక్కన కొన్ని కొండలేమో కనిపిస్తున్నాయి. దాని తర్వాత అక్కడ వాటర్ ఉన్నాయి, పెద్ద చెట్టు ఉంది, ఆ చెట్టుకి ఉయ్యాల ఉంది, ఉయ్యాలలో ఊగుతున్నారు. నెక్స్ట్ ఇంకా ఏమి ఇక్కడ కొంతమంది కూర్చొని దోశలు వేస్తున్నారు కదా, తోటల్లో కూర్చొని దోశలు వేస్తున్నారు. ఇదంతా అట్ల తద్ది గురించి మనకు చిత్రం ఇచ్చారనమాట. ఇప్పుడు రషీదా ఏమని చెప్తోంది ఇదంతా విని? హా శారదా తుమ్ కి కహతీ హో. భిన్న భిన్న అంటే రకరకాల. లోక్ ఉత్సవ్ అంటే ప్రజలు జరుపుకునే పండుగలు. ఆర్ లోక్ గీత్ అంటే జానపద గేయాలన్నమాట. లోక్ గీత్ అంటే అర్థం ఏమమ్మా? జానపద గేయాలు. ఈ జానపద గేయాల ద్వారా భారత్ దేశ్ కి శోభ అంటే భారతదేశం యొక్క ఖ్యాతి ఔర్ బడ్తీ హై ఇంకా బాగా పెరుగుతూ ఉంది. ఎందుకు పెరుగుతుందంట, ఎలా పెరుగుతుందంట భారతదేశం యొక్క ఖ్యాతి? రకరకాల ప్రజలు రకరకాల ఉత్సవాలు జరుపుకొని రకరకాల జానపద గేయాలు పాడుతూ రకరకాల సాంప్రదాయాలతో ఉన్నారు కాబట్టి మనకేం జరుగుతోందంటమ్మా? భారతదేశ్ కి శోభ ఔర్ బడ్తీ హై కదా. ఇది మనకు లెసన్ అన్నమాట. బడ్తీ మీన్స్ ఏం మ్యామ్? బడ్తీ అంటే పెరుగుతుంది అని. బడ్తీ హై అంటే పెరుగుతూనే ఉంది అని అర్థం అన్నమాట. ఇక చూడమ్మా, హమారే त्योहार पाठ का विधा क्या होता है? కన్వర్సేషన్ మ్యామ్. దాన్ని హిందీలో చెప్పండి. సంవాద్ ఉంది కదా అక్కడే, సంవాద్ ఉంది చూడండి. సంవాద్ అంటే కన్వర్సేషన్. और सुनो बोलो में महिलाएं और लड़कियां कौन सी गीत गाती हैं? कौन सी गीत गाइए అంటే మీరు పాట పాడి వినిపించాలన్నమాట. कौन सी गीत పాడండి, ఆ పాట పాడి చెప్పండి. బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో మా బంగాళీ ఉయ్యాలో. ఇది పాడుతున్నారు కదా. ఇంకా నెక్స్ట్ చూడండి ఇక్కడ, हमारे त्योहार पाठ में कौन कौन सहेलियां है? सहेलियों का नाम बताओ. हमारे त्योहार पाठ के सहेलियों का नाम बताओ. शारदा और రషీదా. शारदा और रशीदा. वे कौन सी छुट्टियों पूरे करके पाठशाला को लौटते हैं? कौन सी छुट्टियों को पूरा करके पाठशाला को लौटते हैं? ఏ సెలవులు పూర్తి చేసుకున్నారు వాళ్ళు? దసరా సెలవులు మ్యామ్. गौरी पूजा, अट्ला तद्दी और బతుకమ్మ. अट्ला तद्दी और बतुकम्मा. बतुकम्मा को कैसा मनाया जाता है? అందరూ పూలు పెట్టి చేస్తారు. तरह तरह के फूलों से बतुकम्मा को सजाकर महिलाएं और लड़कियां बतुकम्मा के चारों ओर घूमते हुए नाचते हैं और गीत गाते हैं. ఇలా చెప్పాలన్నమాట. బతుకమ్మ का त्योहार कैसे मनाया जाता है అంటే फर्स्ट ఏం చేస్తారు? तरह तरह के फूलों से बतुकम्मा को सजाते हैं और महिलाएं लड़कियां बतुकम्मा के चारों ओर घूमते हुए और गीत गाते हैं. नेक्स्ट क्वेश्चन చూడండి. अट्ला तद्दी कैसा मनाया जाता है? अट्ला तद्दी कैसा मनाया जाता है?
అక్కడే ఉంది చూడండి ఆన్సర్. इस दिन महिलाएं विशेषकर कुंवारी लड़कियां बगीचों में जाती हैं. बगीचा में जाती है वहाँ वहाँ अट्लू दोस्तों बनकर गाती है దోసలు डोसा बनाकर खा है. बनाकर అంటే చేసుకొని बनाकर खाती है. फिर झूला झूलती है और शाम को गौरी माँ पूजा करती है और सुबह विसर्जन करती है. విసర్జన करती है. ఇక్కడ ఏమి ఇచ్చిన చూడమ్మా, అట్ల తద్ది किस तरह मनाया जाता है అంటే అట్ల తద్ది विशेषकर महिलाएं विशेषकर कुंवारी लड़कियां मनाते हैं. इस दिन वे बगीचों पर जाते हैं, वहाँ अट्लू बनाकर खाते हैं, झूला झूलते हैं, शाम को गौरी माता की पूजा करते हैं और सुबह को विसर्जन करते हैं అని చెప్పాలి. ఇంకా నెక్స్ట్, भारत देश की शोभा कैसे बढ़ती है. भारत देश की शोभा कैसे बढ़ती है. भिन्न भिन्न लोक उत्सवों और लोक गीतों से भारत देश की शोभा लोकगीत से भारत देश की शोभा और बढ़ती है కదా. और बढ़ती है. भिन्न भिन्न लोक उत्सवों और लोक गीतों से भारत देश की शोभा और बढ़ती है అని చెప్పాలన్నమాట. ఇంతవరకు మీకు లెసన్ అయిపోయింది. ఇక్కడ చూడండి, सुनो बोलो చూడండి అమ్మ, ఇక్కడ కనిపిస్తుంది కదా सुनो बोलो. त्योहार क्यों मनाते हैं. त्योहार क्यों मनाते हैं, ఎందుకు పండుగ జరుపుకుంటారు. हम सब त्योहार खुशी से मनाते हैं और हमारे देश के सांप्रदायों के अनुसार हम त्योहारों को मनाते हैं కదా. మన దేశ సాంప్రదాయాలకు అనుగుణంగా మనము ప్రతి పండుగలని జరుపుకుంటాము. और नेक्स्ट सेकंड क्वेश्चन చూడండి, महिलाओं व लड़कियां द्वारा मनाए जाने वाले कुछ विशेष त्योहारों के नाम बताओ. ఇప్పుడు చెప్పండి మీరు. महिलाओं व लड़कियों द्वारा అంటే ఆడవాళ్ళే, తర్వాత ఇంకా ఏమైనా ఉన్నాయా అలా ఓన్లీ స్పెషల్ గా మహిళావు లడ్కియో జరుపుకునే పండుగలు ఏమైనా ఉన్నాయా చెప్పండి, మీకే తెలుసు ఏముంటాయి. మ్యామ్ ఏదమ్మా ఉమెన్స్ డే మ్యామ్. ఉమెన్స్ డేనా. ఉమెన్స్ డే దీని కిందికి రాదు. ఉమెన్స్ డే కూడా జరుపుకుంటారు కానీ అది దీని కిందికి రాదు, కానీ ఉమెన్స్ డే జరుపుకుంటారు. ఇంకా భోగిలు భోగాలా, భోగి మంటలు బోనాలు. బోనాలు. భోగి మంటలు భోగినా భోగి భోగి మంటలా. సంక్రాంతి అవి సంక్రాంతి రోజు భోగి మంటలా. ఇంకా తీజ్ మ్యామ్. తీజ్. ఇంకా సరే ఇవన్నీ చెప్పినారు కదా. ఇంకొకటి వరలక్ష్మి వ్రతం కూడా జరుపుకుంటారు కదా, ఓన్లీ మహిళలే జరుపుకునే వ్రతం అన్నమాట. నెక్స్ట్, तुम्हारे गांव या शहर में दशहरा कैसे मनाते हैं. तुम्हारे गांव या शहर में दशहरा कैसे मनाते हैं, ఎలా జరుపుకుంటారు దశహరా. దశహరా మ్యామ్ ఫస్ట్ గౌరీ పూజ చేస్తారు. నెక్స్ట్, किसान लोग क्या करते हैं, उनके पशुओं को सजाकर కదా పశువులను అలంకరిస్తారు కదా. नेक्स्ट, पशुओं को सजाते हैं और खेतों को पूजा करते हैं, ఇవన్నీ చేస్తారు కదా. నెక్స్ట్, किसने किसे कहा. ఇక్కడ ఆశీర్వాదం తీసుకుంటున్నాం పెద్దవాళ్ళు. పెద్దవాళ్ళతో ఆశీర్వాదం తీసుకుంటారు. ఇంకా నెక్స్ట్ చూడమ్మా, పఢోలో కిస్నే కహా, ఎవరు చెప్పారు. ఇక్కడ ఎవరితో చెప్పారు, దీనికి మీరే ఆన్సర్ ఇవ్వాలి నాకు. ఇసే హీ మెహందీ యా झूले का त्योहार भी कहते हैं, ఎవరు చెప్పారు ఇది.
रशीदा చెప్పిందా శారదా చెప్పిందా इसे ही शारदा। मेहंदी या झूले का त्योहार भी कहते हैं శారదా మ్యామ్ శారదా చెప్పింది ఎవరికి చెప్పింది శారదా शारदा కిస్ मैम। కిస్ రషీదా మ్యామ్ किससे कहा रशीदा से कहा रशीदा मैम। सुबह विसर्जन करते हैं यह वाक्य कौन बताया सुबह विसर्जन करते हैं शारदा చెప్పింది हमारे पड़ोस में भी बतुकम्मा खेलते हैं यह वाक्य कौन ने बताया नमस्कार मैं वाक्य रशीदा చెప్పింది हमारे पड़ोस में भी బతుకమ్మ खेलते हैं మా పక్క వాళ్ళు కూడా బతుకమ్మని ఆడుతారు అని చెప్పి ఆడుతారు ఎవరు చెప్పారంటమ్మా రషీదా रशीदा मैम। చెప్పిందనమాట ఇంకా తర్వాత लिखो इच्छारू दशहरे के दिनों में क्या होता है धार्मिक दृष्टि से लोक उत्सवों का क्या महत्व है और बतुकम्मा और अट्ला तद्दी त्योहारों कैसे मनाया जाता है అన్నారు ఇక్కడ నెక్స్ట్ ఇక్కడ చూడండి శబ్ద భండార్లో ఏమి ఇచ్చారు మనకు వర్గ పహేలి में से त्योहारों के नाम चुनकर लिखो అన్నారు వర్గ పహేలి అంటే మీకు లెటర్స్ ఇస్తారు ఆ లెటర్స్ నుంచి మీరు ఏం చేయాలి కొన్ని పండుగల పేర్లు అక్కడ రాయాలి ఫస్ట్ వాళ్ళే ఇచ్చారు చూడండి దీపావళి ఇచ్చారు దాని తర్వాత లాస్ట్ లైన్ కిందికి రండి లాస్ట్ లైన్ లో కిందికి రంజాన్ ఉంది కదా రంజాన్ ఉంది మ్యామ్। అదొక పండగ ఇంకొకటి నెక్స్ట్ కింద లైన్ లాస్ట్ లైన్ అడ్డం రండి ఓణం ఉంది ఓణం హోలీ ఉంది హోలీ ఉంది నెక్స్ట్ అక్కడ ఇంకొకటి ఉంది చూడండి అమ్మా లాస్ట్ లైన్ లో ఇట్లా అడ్డంగా రండి సంక్రాంతి క్రిస్మస్ ఉంది కదా క్రిస్మస్ నెక్స్ట్ సంక్రాంతి అంటే ఇప్పుడు మనం ఏ పండుగలు చూసుకున్నాం ఇక్కడ దీపావళి రంజాన్ హోలీ సంక్రాంతి ఇంకొకటి దసరా ఇంకొకటి చెప్పండి క్రిస్మస్ మ్యామ్ క్రిస్మస్ ఉందా అక్కడ ఉంది మ్యామ్ అది క్రాస్ లైన్ మ్యామ్ ఉందా క్రిస్మస్ క్రాస్ లైన్ మ్యామ్ క్రాస్ లైన్ క్రాస్ లైన్ ఉంది సరేలేండి క్రిస్మస్ ఉంది కదా క్రిస్మస్ ఇవన్నీ మనం జరుపుకునే పండుగలు ఇంకా నెక్స్ట్ భాషాకి బాత్ చూడండి ఇక్కడ భాషాకి బాత్ లో నీచే దియే గయే వాక్య और चित्र ध्यान से देखो అన్నారు ఇక్కడ మనం ఏం చేస్తున్నాము నీచే దియే గయే వాక్య और चित्र ध्यान से देखो వాక్యము చూడాలి దాని తర్వాత చిత్ర చూడాలి అక్కడ ఒక పిల్లవాడు ఏం చేస్తున్నాడు మై ఖేల్తా హూ అంటే నేను ఆడుకుంటూ ఉన్నాను మై ఖేల్తా హూ దాని తర్వాత ఈ పక్క చూడండి ఏముంది అక్కడ కొంతమంది పిల్లలు ఆడుకుంటున్నారు ఇక్కడ చూస్తే ఒక పిల్లవాడే ఆడుకుంటున్నాడు కాబట్టి మరి ఇక్కడ అందరు ఆడుకుంటున్నారు కాబట్టి దానికి ప్లూరల్ ఏమవుతుంది హమ్ మై కా వచన్ క్యా హోతా హై హమ్ మై అంటే ఏకవచనము హమ్ అంటే బహువచనం హమ్ ఖేల్తే హై మై అన్నప్పుడు ఖేల్తా హూ వస్తుంది అంటే ఒక్క పిల్లవాడే ఆడుకుంటున్నాడు మరి హమ్ అన్నప్పుడు ఏమొస్తుంది ఖేల్తే హై వస్తుంది అనమాట ఖేల్తే హై హమ్ ఖేల్తే హై మై కా బహువచన్ రూప్ క్యా హోతా హై మై కా బహువచన్ రూప్ హమ్ ఇది చెప్పాలి మీరు మై కా బహువచన్ రూప్ బతాయి అంటే హమ్ అర్థమైందా ఇప్పుడు నెక్స్ట్ యహ్ ఖేల్తా హై అన్నారు యహ్ అంటే ఆ పిల్లవాడు యహ్ అంటే ఇది అన్నమాట ఇది అంటారు ఈ పిల్లవాడు అనుకోండి యహ్ అంటే ఈ పిల్లవాడు ఆడుకుంటూ ఉన్నాడు మరి యహ్ కా బహువచన్ రూప్ క్యా హోతా హై ఏ ఖేల్తే హై చూడండమ్మా ఏ ఖేల్తే హై ఆ పిల్లలు ఆడుకుంటున్నారు ఈ పిల్లవాడు ఆడుకుంటున్నాడు ఈ పిల్లలు ఆడుకుంటున్నారు రెండు వాక్యాలకి డిఫరెన్స్ ఉంది కదా ఈ పిల్లవాడు ఆడుకుంటూ ఉన్నాడు అంటే ఒక పిల్లవాడు ఆడుకుంటున్నాడు ఈ పిల్లలు ఆడుకుంటూ ఉన్నారు అంటే అక్కడ చాలా మంది పిల్లలు ఉన్నారు కాబట్టి ఈ పిల్లలు అన్నారు యహ్ అంటే ఏకవచనము ఏ అంటే బహువచనం యహ్ కా బహువచన్ రూప్ క్యా హోతా హై ఏ యహ్ కా బహువచన్ రూప్ ఏ హోతా హై ఔర్ వహ్ ఖేల్తా హై వహ్ అంటే ఆ పిల్లవాడు దూరంగా ఉంటాడు కాబట్టి ఆ పిల్లవాడు ఆడుకుంటూ ఉన్నాడు వే ఖేల్తే హై ఆ పిల్లలు ఆడుకుంటున్నారు వే అంటే వాళ్ళు వారు అన్నమాట
వాళ్ళు ఆడుకుంటున్నారు అని అర్థం. ఇక్కడ మీకు వచన్ ఎలా ఉంటుందో పరిచయం చేయడానికి, ఇంట్రడ్యూస్ చేయడానికి కొన్ని వాక్యాలు ఇచ్చారు. మై ఖేల్తా హూ, నేను ఆడుకుంటూ ఉన్నాను. ఇస్కా బహువచన్ రూప్ బతాయియే అంటే హమ్ ఖేల్తే హై, మేము ఆడుకుంటూ ఉన్నాము. నెక్స్ట్ యహ్ ఖేల్తా హై, ఈ పిల్లవాడు ఆడుకుంటూ ఉన్నాడు. ఏ ఖేల్తే హై, ఈ పిల్లవాళ్ళు ఆడుకుంటూ ఉన్నారు. यह का बहुवचन रूप ये होता है. यह जब उपयोग में आता है तो खेलता है आता है, और ये का उपयोग करते तो ये बहुवचन रूप होता है, और इसका उपयोग करने से ये खेलते हैं हम लिख सकते हैं. नेक्स्ट वह खेलता है, वह खेलता है आ पिल्लवाडु आडुकुंटुन्नाडु. वह का बहुवचन रूप वे होता है, और वह खेलते इसका बहुवचन वाक्य होता है वे खेलते हैं. ఇది మనకు ప్లూరల్ ఫామ్ అన్నమాట, ఏకవచనాలు బహువచనాలు. మై का बहुवचन रूप क्या होता है? हम हम. और यह का बहुवचन रूप क्या होता है? ये और वह का बहुवचन रूप क्या होता है? वे वे. मैम. वे वह का बहुवचन रूप वे होता है. మై అంటే నేను ఒక్కడే అంటే మైన్ అన్నమాట. హమ్ అంటే వి అంటే మేమందరము. వి ఆల్ ఆర్ ప్లేయింగ్. మై ఖేల్తా హూ, ఐ యామ్ ప్లేయింగ్. మై ఖేల్తా హూ అంటే ఐ యామ్ ప్లేయింగ్. హమ్ ఖేల్తే హై అంటే వి ఆర్ ప్లేయింగ్. और यह खेलता है, यह खेलता है అంటే అక్కడ మేల్ పర్సన్ కాబట్టి హీ ఈజ్ ప్లేయింగ్. और ये खेलते हैं అంటే దే ఆర్ ప్లేయింగ్ అలా. తర్వాత వహ్ ఖేల్తా హై, దట్ బాయ్ ఈజ్ ప్లేయింగ్ అంటారు. వే ఖేల్తే హై అంటే దేర్ ఆర్ ప్లేయింగ్. దేర్ ఆర్ ప్లేయింగ్. ఇంకా ఇంతవరకు మనకు భాషకి బాత్ అన్నమాట. అర్థమైంది కదమ్మా లెసన్? ఎవరికైనా ఏమన్నా డౌట్స్ ఉన్నాయా లెసన్ లో? ఏమన్నా అర్థం కాకపోతే అడగండి, చెప్తాను. ఏమన్నా అర్థం కాలేదా? ఇప్పుడు మీరు ఏం చేస్తారు, లెసన్ అయిపోయిన క్లాస్ అయిపోయిన తర్వాత చుట్టి పత్రు నోట్స్ రాశారు కదా, అదిను దాని తర్వాత ఇంకొకటి ఏం నోట్స్, చార్మినార్ కి నోట్స్ రాశారు కదా, అది పెట్టేసేయండి. నేను ఈ హమారే త్యోహార్ కి పెడతాను, మీకు నోట్స్ తర్వాత పెడతాను హమారే త్యోహార్ కి. సరేనా? ఓకే మ్యామ్. ఓకే అమ్మా, చాలమ్మా ఇంతవరకు. ఓకే मैम. బాయ్ మ్యామ్. బాయ్ మ్యామ్.